వెల్కమ్ టు కీ కలర్స్. చాలా కాలం తర్వాత బాక్స్ ఆఫీస్ బరిలో పవర్ స్టార్ ఇప్పుడు రియల్ పవర్ స్టార్. సినిమా ఇమేజ్ నుంచి దాదాపుగా బయటికి వచ్చిన పవన్ ఇప్పుడు పవన్ లో సినిమా హీరోను చూడగలమా? బాక్స్ ఆఫీస్ ను వీరమల్లు దున్నేయగలడా? వాడొచ్చి దొంగతరులందరి లెక్కలు సరి చేస్తాడు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా హరిహర వీరమల్లు రిలీజ్ కు దగ్గరకు వచ్చేసింది. మామూలుగా అయితే హైప్ ఓ రేంజ్ లో ఉండాలి. హైప్ ఉందో లేదో తెలియదు కానీ సినిమా చుట్టూరా మాత్రం వివాదాలు మూసురుకున్నాయి. మరి ఇవన్నీ వీరమల్లుకు ముల్లుగుచ్చుతాయా? డోంట్ మిస్ ద స్టోరీ టిల్ ఎండ్. హరిహర వీరమల్లు సినిమా ప్రారంభమైనప్పటి నుండి ఆలస్యం అవుతూనే ఉంది. ఒకప్పుడు సూపర్ హిట్ సినిమాల నిర్మాతగా పేరు తెచ్చుకున్న ఏఎం రత్నం తరువాత ఫేడ్ అవుట్ అయిపోయారు. ఆ సమయంలో పవన్ కళ్యాణ్ ఓ సినిమా చేయడానికి అడ్వాన్స్ తీసుకున్నారు. అప్పట్లో తన దర్శకత్వంలోనే సత్యాగ్రహి అనే సినిమా ప్రారంభించారు. కానీ ముందుకు పోలేదు. చివరికి హరిహర వీరమల్లు ఫైనల్ అయింది. గౌతమిపుత్ర శాతకర్ణి సినిమాతో ఆకట్టుకున్న దర్శకుడు క్రిష్ దీన్ని తీర్చిదిద్దారు. కానీ ఆయన మధ్యలో డ్రాప్ అయిపోయారు. సినిమాను ఏఎం రత్నం కుమారుడు పూర్తి చేశారు. ఒక భాగం అనుకున్నది 2 భాగాలయ్యింది. మొదటి భాగం రిలీజ్ కు దగ్గర పడేసరికి థియేటర్ల బంద్ వివాదం వచ్చింది. అన్ని సర్దుకుని రిలీజ్ కు దగ్గర అయింది. సాధారణంగా ఏళ్ల తరబడి ఆలస్యమైన సినిమాలు ఆడవు. లక్ బై ఛాన్స్ ఒకటో రెండో ఆడతాయి. మరి వీరమల్లుకి ఆ లక్ ఉంటుందా లేదా అనేదే ఇంట్రెస్టింగ్ టాపిక్. వీరమల్లు సినిమా ఒకరు కాదు 4-5 కలిసి చేస్తున్న వంటకంగా మారింది. దర్శకత్వం ఎవరు అనే దానిపై గందరగోళంగా ఉంది. పైగా పవన్ కళ్యాణ్ పొలిటికల్ స్కెడ్యూల్స్ తో ఎప్పుడు అవకాశం ఇస్తే అప్పుడు షూట్ పెట్టుకున్నారు. ఏదో తూతూ మంత్రంగా తీసి పడేశారన్న అభిప్రాయము ఉంది. 2020 నుంచి ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. కంటిన్యూటీలు, డూపులు, బాడీ డబుల్స్ తో బండి లాగించేశారు. ఆ ప్రభావం సినిమా క్వాలిటీలో కనిపిస్తే ఎవ్వరూ కాపాడలేరు. ఇవన్నీ పక్కన పెడితే పవన్ ఇప్పుడు డిప్యూటీ సీఎం. ఆయనలో వెండితెర హీరోని ఇప్పుడు జనం చూడగలరా? పవన్ కళ్యాణ్ ఇప్పుడు సినిమా హీరో కాదు. ఆయన తన అభిమానుల్ని సినీ మూడ్ నుంచి ట్యూన్ చేసేందుకు చాలా సమయం తీసుకున్నారు. తాను డిప్యూటీ సీఎం నని, ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చినప్పుడు సినిమాల ప్రస్తావన తీసుకురాకూడదు అని చాలా సార్లు వారించారు. పవన్ ఫ్యాన్స్ కూడా మెల్లగా జనసేన కార్యకర్తలుగా మారారు. వారికి ఇప్పుడు సినిమాలు ప్రయారిటీ కాదు. ఓపెనింగ్స్ ఎంత మేర వస్తాయో చెప్పడం కష్టం. ఓవర్సీస్ ట్రెండ్ చూస్తే సినిమాపై అసలు హైప్ లేదని ఎవరైనా అనుకుంటారు. ఎప్పుడు ఏ స్లోగన్ ఇవ్వాలో మీకు తెలియదు. పవన్ కళ్యాణ్ కి ఈ సినిమా చాలా ఇంపార్టెంట్. 2 పడవలపైన ప్రయాణం చెయ్యాలా లేదా ఒక్కదానిపైనేనా అనేది ఈ సినిమా డిసైడ్ చేయనుంది. పవన్ కళ్యాణ్ తన సినిమా కెరీర్ వదులుకోవాలని అనుకోవడం లేదు. ఇప్పటికే లైన్ లో ఉన్న సినిమాలు పూర్తి చేయాలంటే మరో 2-3 ఏళ్లు పడుతుంది. కానీ పవన్ సినిమాలు తీయాలంటే తన స్థాయిలో బాక్స్ ఆఫీస్ హిట్స్ కావాలి. ప్రజలు ఆయనను ఇంకా సినిమా హీరోగా చూసేందుకు రెడీగా ఉన్నారని అనిపించాలి. లేకపోతే ఆయన పూర్తిగా రాజకీయాలకు పరిమితం కావాల్సి ఉంటుంది. ఒకవేళ బాక్స్ ఆఫీస్ వద్ద హిట్ అయితే 2 పడవల మీద పవన్ ప్రయాణం చేయడానికి గ్రీన్ సిగ్నల్ లభించినట్లు అనుకోవచ్చు. వీరమల్లు ఒక వీరుడు. పవన్ ఆ వీరుడి పాత్రలో మెస్మరైజ్ చేస్తే బాక్స్ ఆఫీస్ బద్దలవుతుంది. 17వ శతాబ్దంలోని మొఘల్ సామ్రాజ్యంలో ఉన్న హరిహర వీరమల్లు అనే వీరుడి కథే ఈ సినిమా. మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ ఆధిపత్యాన్ని ఎదిరించే ఒక ఔట్లా యోధుడు. కోహినూర్ వజ్రాన్ని దొంగిలించే ఒక ధైర్య సాహస యత్నంలో వీరమల్లు తన తెలివి, యుద్ధ నైపుణ్యాలతో మొఘల్ సైన్యాన్ని సవాలు చేస్తాడు. ఈ కథలో ప్రేమ, ధైర్యం, త్యాగం లాంటి భావోద్వేగాలు మిళితమై ఉంటాయి. నిధి అగర్వాల్, బాబీ డియోల్ కీలక పాత్రలు. భారీ యుద్ధ సన్నివేశాలు, ఎంఎం కీరవాణి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ప్రత్యేక ఆకర్షణ. అన్నిటికీ మించి అదృష్టం కలిసి వస్తే బాక్స్ ఆఫీస్ బద్దలవుతుంది. మరి మీరేమంటారో కమెంట్స్ లో తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ కీ కలర్స్ ఫర్ యూ.